బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ జరుపుతోంది. ప్రాథమిక విచారణలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన సందర్భంలో చోటు చేసుకున్న మంటల దృశ్యాలవి. సరిగ్గా 8:46 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలవి. విమానం క్రాష్ ల్యాండ్ అవ్వగానే పెద్ద ఎత్తున పేలిపోయింది. మంటలు చెలరేగాయి. సరిగ్గా 8:46 అవుతుంది. విమానానికి సంబంధించిన మ్యాప్స్లో ఆ ట్రాకింగ్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించింది. మా ప్రతినిధి శివ సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ప్రాథమికంగా ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ విమానం ఎందుకు ప్రమాదానికి గురైంది? రైట్ రోహిత్, అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ప్లేన్ క్రాష్ అయింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తును వేగవంతంగా చేయాలంటూ కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూణే నుంచి ఇప్పటికే సంఘటన స్థలానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంఘటన స్థలానికి చేరుకుని ఆ దర్యాప్తును కొనసాగిస్తుంది. అదే దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏటీసీ అనుమతి ఈ బారామతిలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడానికి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఫ్లైట్కి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే మొదట ఎదుట కనిపించడం లేదనేది కూడా ప్రధానంగా విజిబుల్గా లేదనేది ప్రధానంగా వారు ముందు సమాచారం ఇచ్చారు. తర్వాత మళ్ళీ కనబడుతున్నట్టు కూడా మళ్ళా చెప్పినట్లుగా కూడా ఇటు ఏటీసీ నుంచి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అయితే ఈ ప్రయాణ సమయంలో 2 సార్లు ల్యాండింగ్ సమయంలో ఒకసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో మళ్ళా గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత రెండవసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలోనే అక్కడ మనం చూస్తుంటే కనుక దృశ్యాల్లో కూడా ఆ రన్వే పక్కనే పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు ప్లస్ డౌన్ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ల్యాండ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కంట్రోల్ అవ్వకపోవడంతోనే పక్కకు వెళ్ళిన నేపథ్యంలోనే అది ఒక గుంత లాంటి లోయ లాంటి ప్రాంతంలోకి అది కూలిపోయిన వెంటనే మంటలు వ్యాపించాయి. ఆ మంటలు వ్యాపించే సమయంలో కూడా కూలిపోయిన సమయంలో దాదాపు 4 సార్లు శబ్దం విస్ఫోటనం జరిగింది అనేది కూడా, అంటే పేలుపోతున్న శబ్దం వినిపించింది అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే మరొక 100 మీటర్ల ముందే దాన్ని ల్యాండ్ చేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరో 100 మీటర్లు ఇంకా డిస్టెన్స్ ఉండగానే ముందుగానే దాన్ని ల్యాండ్ చేయడం వల్ల అక్కడ రన్వే పైకి వెళ్ళడానికి హైట్ ఉంటుంది. కానీ ఆయన ల్యాండ్ చేసిన కింద ల్యాండ్ చేయడం వల్ల ముందుకు వెళ్ళి ఢీకొని పక్కకి వెళ్ళినట్లుగా కూడా అక్కడ ఉన్న దృశ్యాలు కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇప్పటికే పూణే నుంచి సంఘటన స్థలానికి చేరుకునే నేపథ్యంలో అక్కడ ముందుగా ఏటీసీ మొదట కాంటాక్ట్ 8:18 సమయంలో ఏటీసీతో పైలట్ కాంటాక్ట్ అయ్యారనేది కూడా వారు సమాచారం అందిస్తూ ఉన్నారు. తర్వాత విజిబిలిటీ 3000 మీటర్ల వరకు కూడా ఉందంటూ కూడా వారు సమాచారం ఇచ్చారు. తర్వాత వారి నుంచి కూడా కొన్ని సెకండ్ల తర్వాత రన్వే కనిపించడం లేదంటూ కూడా వారు పైలట్ ఏటీసీకి బదులిచ్చినట్లు కూడా తెలుస్తుంది. మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాత రన్వే అనేది కనిపించడం లేదు అనేది 2 సార్లు వారు సమాధానం ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఇక 8:43 సమయంలో రన్వే 11 పై దిగడానికి ఏటీసీ అనుమతి కూడా తీసుకున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత ల్యాండింగ్ క్లియరెన్స్ను పైలట్లు రీడ్ బ్యాక్ చేయలేదా అనే ప్రశ్న కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక రన్వే దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా విజిబిలిటీ కనిపించలేదు అనేది ప్రధానంగా విజిబిలిటీ డ్రాప్ ఆ సమయంలో ల్యాండ్ అయ్యే సమయంలో విజిబిలిటీ డ్రాప్ అయిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. కానీ ఏటీసీ అనుమతి అయితే తీసుకున్నారు. అనుమతి తీసుకున్న సమయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో 8:18 వరకు ఏటీసీతో కాంటాక్ట్లో ఉన్నారు. తర్వాత 8:43 దీనికి సంబంధింంచి రన్వేపై దిగడానికి ఏటీసీ 11 పైన అంటే 11 పైన రన్వే 11 పైన దిగడానికి ఏటీసీ కూడా అనుమతి ఇచ్చింది. కానీ 8:45 నుంచి అంటే 8:45-46 మధ్యలో ఈ ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. తర్వాత ఆ ప్రమాదానికి గల కారణాలు అనేవి ఇప్పుడిప్పుడే ఈ దర్యాప్తు బృందం
అంటే చివర్లో అత్యవసరంగా అక్కడ ల్యాండ్ చేసే సమయంలో చివర్లో ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు శివ అంటే చివర్లో పైలట్ల తప్పిదం ఏమన్నా కనిపిస్తుందా? పైలట్ల తప్పిదం ఏమన్నా కనిపిస్తుందని భావిస్తున్నారు? ఎందుకంటే ఒకసారి విజిబిలిటీ సరిగా లేదు అని, ఇంకొకసారి విజిబిలిటీ బాగానే ఉంది అని ఇక్కడ కొంత పొంతన లేని విధంగా కనిపిస్తూ ఉంది. రైట్ అండి. ఏటీసీ ఇచ్చిన సమాచారం అయితే అలాగుంది, కానీ అసలు సమాచారం ఏంటి, నిజానిజాలు ఏంటి అనేది కూడా బ్లాక్ బాక్స్ తీస్తే తప్ప అది వెలుగులోకి వస్తే కనుక దాన్ని డీకోడ్ చేసిన తర్వాత మాత్రం అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏటీసీ మాత్రం మాతో టచ్లో ఉన్నారు. 8:18 వరకు, తర్వాత విజిబిలిటీ లేదన్నారు, తర్వాత విజిబిలిటీ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ల్యాండింగ్కి మేము అనుమతి ఇచ్చాము 8:43 తర్వాత 8:46 మధ్యలో ఆ క్రాష్ జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు దాంట్లో ఉన్న మొత్తం ఐదుగురు చనిపోయారనేది కూడా ఏటీసీ కూడా సమాచారం అయితే అందిస్తోంది. కానీ ఇప్పుడు దీనికి కంప్లీట్గా లోతైన దర్యాప్తు చేయాలంటే ఏంటి అసలు మొత్తం ఇద్దరి మధ్య పైలట్లకు ఏటీసీకి ఆ సమయంలో జరిగిన మొత్తం కమ్యూనికేషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తూ ఉన్నారా? మొత్తం కమ్యూనికేషన్ జస్ట్ ఏంటంటే 8:18 అక్కడ నుంచి బయలుదేరింది. అంటే ముంబై నుంచి బయలుదేరిన సమయంలో 8:18 ఏటీసీతో కాంట్రాక్ట్లో ఉన్నారు. అయితే కాంట్రాక్ట్లో ఉంటే అక్కడ విజిబిలిటీ సరిగా లేదు అనేది వారు చెప్తున్నారు. 3,000 మీటర్ల వరకు కూడా కాంట్రాక్ట్ అంటే విజిబిలిటీ ఉంది, తర్వాత మళ్ళీ విజిబిలిటీ లేదనేది మరొక సమాచారం ఇచ్చారు. తర్వాత విజిబిలిటీ ఉందే కనిపిస్తుందని సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ఏటీసీ అనేది 8:43 ల్యాండింగ్ అనేది అనుమతి తీసుకున్నారు. వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాత మళ్ళా గాల్లోనే ఒకసారి చక్కర్లు కొట్టారు విజిబిలిటీ సరిగా లేక. అదే అట్ ద సేమ్ టైం ల్యాండింగ్ అయిన తర్వాత విజిబిలిటీ సరిగా కనిపించి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ యాక్సిడెంట్ జరిగింది, ప్లేన్ క్రాష్ అయింది అనే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఒకవేళ దాంట్లో వాయిస్ రికార్డర్ అనేది ఉంటుంది కాక్పిట్ బాక్స్ ప్లేన్లో, కానీ అది కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. ఇక ఉన్న ఒకటే ఒక ఆధారం బ్లాక్ బాక్స్లో కూడా రికార్డ్ అయిందా లేదా, ఏమైనా సమాచారం ఉందా, ఒకవేళ సమాచారం ఉంటే ఏముంది, ఏం మాట్లాడారు, ఇటు ఏటీసీతో ఏం మాట్లాడారు అనేది కూడా మేడే కాల్ కూడా మేడే కాల్ కూడా రాలేదు అని చెప్తున్నారు. మేడే కాల్ కూడా రాలేదని చెప్తున్నారు. నిజానికి చేతులు దాడిపోయిన పరిస్థితుల్లో మేడే కాల్ అనౌన్స్ చేస్తారు, 3 సార్లు మేడే కాల్ అని అంటారు. సో మేడే కాల్ కూడా రాలేదు అని చెప్తున్నారు. అంటే ఏం జరుగుండొచ్చు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డెఫినెట్గా అత్యవసర సమయంలో ఫ్లైట్ కానీ మరోవైపు హెలికాప్టర్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, వాళ్ళ చేతుల్లో లేదు, ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది వారి దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో అత్యవసర సమయాల్లో మాత్రమే మేడే కాల్కు పిలుపునిస్తారు. కానీ అక్కడ మేడే కాల్కి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం లేదు, మేడే కాల్ కూడా ఎటువంటిది రాలేదు, మా దగ్గర ఎటువంటి రికార్డు కాలేదు అనేది కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ వరకు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగానే మారింది. ఏం జరిగింది అనేది కూడా ప్రమాదం ఏం జరిగింది, ఎవరి మాటలు నమ్మాలి, ఏటీసీ మాటలు నమ్మాలా, పైలట్లు వారు ఏం చెప్పడానికి కూడా ఇప్పుడు వారు బ్రతికలేరు కాబట్టి ఇప్పుడు ఏటీసీతో కాంటాక్ట్లో ఉన్నారు. ఆ ప్రమాదం జరిగే ముందు వరకు కూడా ఏటీసీతోనే టచ్లో ఉన్నారు కాబట్టి ఏటీసీ ప్రతి ఒక్కటి కూడా ఏటీసీ మాట్లాడేది అక్కడ రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది. అది రికార్డ్ అయిందా, రికార్డ్ అయితే ఏం మాట్లాడారు అది ఒక ఆధారంగా ఉంటుంది. మరోవైపు ఇక్కడ బ్లాక్ బాక్స్ కాక్పిట్ బాక్స్ అయితే వాయిస్ రికార్డర్ అనేది ఫ్లైట్లో ఏం మాట్లాడింది ఏంటి అనేది కూడా కాక్పిట్ బాక్స్ లో ఉంటుంది, కానీ వాయిస్ రికార్డర్ కూడా దాంట్లో లేదు, అది ధ్వంసం అవుతుంది కంప్లీట్ గా. పౌర విమానయాన శాఖ మంత్రి ఏమంటున్నారు, రామ్మోహన్ నాయుడు ఏమంటున్నారు, పౌర విమానయాన శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి అటు హైదరాబాద్ నుంచి నేరుగా పూణే ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. పూణే ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ కూడా అంటే వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఆయన కూడా ప్రధానంగా ధృవీకరిస్తున్నారు. ఆయన కూడా ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఇచ్చిన సమాచారం కానీ స్థానికంగా ఉన్న అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు మినిస్టర్ కూడా చెప్తున్నది, రామ్మోహన్ నాయుడు కూడా చెప్తున్నది అక్కడ వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా ఆయన కూడా ధృవీకరిస్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అధికారికంగా అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల సాంకేతిక లోపమా, వేరే ఎవరైనా నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి పూర్తి ఆధారాలు అన్ని కూడా మొత్తం సమాచారం తెలిసిన తర్వాత వివరంగా వెల్లడిస్తామంటూ కూడా రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. కానీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది మాత్రం వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ఒకవేళ వెలుతురు సరిగా లేకపోయినప్పటికీ కూడా అక్కడ ల్యాండింగ్ అనేది ఎయిర్పోర్ట్ రన్వేకి ముందు 100 మీటర్స్ ముందే దాన్ని ల్యాండ్ చేయడం వల్ల అంటే రన్వే హైట్లో ఉంది, కానీ కింద డౌన్లో అది ల్యాండ్ చేయడం వల్ల ముందు భాగం గుద్దుకోవడం, అది కంట్రోల్ కాకపోవడం, సైడ్గా ఉన్న పంట పొలాలు అది హైట్ కూడా చూసుకుంటే కనుక పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి, రన్వే పక్కనే ఆ పంట పొలాల్లోకి అంటే ఆ లోయల పక్కన పంట పొలాలు ఉన్నాయి, ఆ లోయ
లోయలోకి కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు రావడం, మంటల్లోనే వీరంతా కూడా సజీవ దహనమయ్యారు. ఇక ఈ ప్రమాదం పైన ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు, షిండేకు కూడా ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ శరద్ పవార్కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే శరద్ పవార్ తన అధికారిక నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భార్య ప్రభావతి పవార్ అలాగే శరద్ పవార్ ఇద్దరు కూడా ఇటు బారామతి హాస్పిటల్కు చేరుకున్నారు. వారి కుటుంబ సుపరిస్థితులే కానీ సునేత్ర, అజిత్ పవార్ భార్య సునేత్ర కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇటు పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రేపు అధికారికంగా ఆయన అంత్యక్రియలు రేపు కుటుంబ సభ్యులు అలాగే పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో రేపు అజిత్ పవార్ అంత్యక్రియలు అనేది జరగబోతున్నాయి. రోహిత్. రైట్ శివ.